నిన్న ఒక సత్సంగం జరిగింది ఒక చోట. ఆమె అన్నది, గురుగారు మా ఆయన గారు రారండి ఎక్కడికని అన్నది. నేను వెంటనే నెంబర్ ఇవ్వమ్మా అని నెంబర్ ఇచ్చుకుని ఫోన్ చేశాను. ఆయన అన్నారు, ఎక్కడున్నారు గురుగారు అన్నారు. పలానా చోట ఉన్నాము, వచ్చేస్తున్నానండి, మీరు ఎక్కడ ఉన్నాను. ఆవిడ ఆశ్చర్యపోయింది. గురుగారు అసలు ఏ గుడికి రారండి బాబు అని మీ మాట ద్వారా వచ్చారని దర్శనం చేసుకుని ఫోటో కూడా తీసుకున్నారు వాళ్ళు. అంటే ఏంటి అంటే ఆ మాటలో ఉంది, మనం ఇచ్చే మాటని మనం పంపించేది. నేను అందరికీ చెప్పేది ఒకటే, ఎప్పుడు మాట్లాడినా శుభమే మాట్లాడాలి, మంచిగా మాట్లాడాలి. నేను పలానా చోటకి వెళ్తున్నాను అమ్మ అంటే వెళ్ళవే అన్నారు అనుకోండి, అది అవ్వదు. వెళ్ళినైనా వెళ్ళి చూసుకుని జాతకం, ఆ పని చూసుకుని జాతకు వచ్చి అనాలి. ఇప్పుడు తల్లిలు అలా అంటలేదు, ఏదో ఒకటి వంకెడుతున్నారు. ఆ దారిలో వెళ్తున్నావా వత్తగా అది మర్చిపోకుండా వస్తే అంటున్నారు తప్ప, నువ్వు వెళ్ళి జాతకరానైనా వచ్చేటప్పుడు అక్కడ వస్తువు అది మొన్న కావాలి మనకి వచ్చి ఆ షాప్లో తీసుకురా అనాలి. నువ్వు బాగా వెళ్ళి బాగా చదివి వస్తావు నాయన. ఎంతసేపు ఒక చదువుకునే పిల్లలకి ఏం చెప్తున్నారు తల్లిదండ్రులు, రే బాగా మార్కులు రావాలంటున్నారు. కానీ ఒక మాట అనాలేదు. నేను చెప్పేది అదే, నాయన నువ్వు చదవగలుగుతావు, నీ దగ్గర అపారమైన శక్తి ఉంది, నువ్వు బాగా చదువుతావు, వెళ్ళి బాగా చదువు, నువ్వు చదువుతావు అనండి, ఖచ్చితంగా చదువుతావు. కానీ చదువుతావు అనకుండా మరి వాళ్ళకంటే ఎక్కువ మార్కులు రావాలా, నువ్వు బాగా చదవాలా అంటే వీడికి లోపల ఏమొస్తుంది చెప్పండి. నువ్వు చదువుతావు అనగానే ఆ యొక్క మాటకండి అనే దానికి ఉత్సాహం వస్తుంది, లోపల శక్తి పెరుగుద్ది. మనం ఏం చేస్తుందంటే ఫస్ట్ రోడ్డుకి ఎక్కేటప్పుడే, బస్సు ఎక్కేటప్పుడే జాతకి వెళ్ళి అనసం లేదు, బాగా చదివే మంచి మార్కులు రావాలా. ఏంటి స్వామి ఆ పిల్లవాడికి ఏం నేర్పుతున్నావు? నువ్వు శక్తివంతుడు రా నాయన, నువ్వు బాగా చదువుతావు బాబు, నువ్వు మార్కులు తెచ్చుకోగలదు అంటలేదు. లక్షలు ఖర్చు పెట్టి చదువుతున్నారు, ఈ మాట అనలేకపోతున్నారు. చూసారా, అమ్మ అనే మాట ఎక్కడన్నా అంటున్నారండి ఎవరన్నా? అమ్మ అనిపించుకోలేకపోతున్నారు. తల్లి గర్భం నుంచి వచ్చిన వ్యక్తి అమ్మ కృష్ణ పరమాత్మ నా గర్భంలో ఎందుకు జన్మించలేదని ఆమె యశోద ఎంతో బాధపడింది. యశోద ఆమెకు మళ్ళీ అవకాశం ఇచ్చాడు. అమ్మ నీకు నా కళ్యాణం చూడాలనుకుంటున్నవాడి శ్రీనివాసుడిగా ఇక్కడ శ్రీనివాస కళ్యాణం అందరూ ఇచ్చారు. అంటే తల్లి అంత ప్రేమ ఉండాలి కొడుకు మీద. నా గర్భాన్ని పుట్టాడు కాబట్టి ఇటు ప్రయోజకుడు అవ్వాలి, ఇటు గొప్పవాడు అవ్వాలని తల్లి కోరుకోవాలి.